మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు మ్యాజిస్ట్రేట్. అంబటి రాంబాబుపై నమోదైన 2 కేసుల్లో ఒకదానికి 41A నోటీసు ఇచ్చి విచారించాలన్నారు. మరో కేసులో మాత్రం రిమాండ్ విధించారు జడ్జి. ఇక అంబటిపై జరిగిన 3rd డిగ్రీ టార్చర్కు సంబంధించి ఆయన స్టేట్మెంట్ను జడ్జి రికార్డ్ చేశారు. అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు. తనను అంతం చేయటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్ స్టేషన్లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు నిన్న రాత్రి 8:30 గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ 7 ఏళ్ల లోపు శిక్ష పడేవే కాబట్టి 41A నోటీస్ కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయటం తగదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10:30 పోలీసులు తనను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారని చెప్పారు. లాకప్లో పడుకొని ఉండగా రాత్రి 2 గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడని తెలిపారు. అక్కడ నల్లపాడు సిఐ వంశీధర్, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారన్నారు. తమకు పైనుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారన్నారు. కానిస్టేబుళ్లు తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి 2 కాళ్ళు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి రెండోసారి కూడా అలాగే చేశారని న్యాయమూర్తికి చెప్పారు. నొప్పితో తర్వాత లేచి నిల్చొని నడవలేకపోయారని, కొంచెంసేపు నెమ్మదిగా నడిపించి కిందకి పంపారన్నారు. చాలా నొప్పిగా ఉందని, నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తమ విధులకు అడ్డుపడ్డారంటూ నల్లపాడు ఎస్ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరపు న్యాయవాదులకు చెప్పకపోవటం దారుణమని మండిపడ్డారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాల దుర్మార్గపు దాడి నేపథ్యంలో ఆయన సతీమణి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఆ మూకలు తమ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి అరాచకం సృష్టిస్తున్నారంటూ రాంబాబు సతీమణి అంబటి విజయలక్ష్మి వ్యక్తం చేసిన ఆందోళనని హైకోర్టు పరిగణలోనికి తీసుకుంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, తదుపరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది.